స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. శాంతి శాంతి శాంతి. నమస్తే అక్కయ్య. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. ఈశ్వరుని యొక్క అనంత కృప వలన మనం 10 ఉపనిషత్తులను సమాప్తం చేసుకున్నాము. ఇక చివరిది 11వ ఉపనిషత్తు. ఇది యజుర్వేదం అంటే కృష్ణ యజుర్వేదం నుండి తీసుకున్న అభిప్రాయంతో కూడుకున్నది శ్వేతాశ్వతరము. అంటే ఈ 11 ఉపనిషత్తులని ఎవరైతే విన్నారో, శ్రావ్యం చేశారో, కొంతవరకు త్రైతవాదం మీద ఒక అనుభవాన్ని తెచ్చుకున్నారు, ఒక అనుభూతిని తెచ్చుకున్నారు. ఇప్పుడు బ్రహ్మ అంటే ఎవరు, జీవాత్మ అంటే ఏమిటి, కారణాలు, ఇదంతా కూడా ఒక సిద్ధాంతం మీద అవగాహన కలిగినటువంటి స్థితి ఉంటుంది వరుసగా ఎవరైతే ఈ 10 ఉపనిషత్తులను విని ఉన్నారో. అలాగే ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తులో బ్రహ్మవాదినః అనగా బ్రహ్మవాదులు అంటే బ్రహ్మ గురించి కొంత అవగాహన కలిగిన వారు ఒక చోట కూర్చున్నారంట. బ్రహ్మ గురించి అవగాహన కలిగిన వారు ఒక చోట కూర్చున్నారు. కూర్చొని అసలు ఈ సృష్టికి కారణము ఏమిటి, ఈ సృష్టి జరగడానికి కారణము ఏమిటి అని బ్రహ్మవాదులు చర్చించుకుంటున్నారు. బ్రహ్మవిదో వదంతి అంటే అంటున్నారు, చెబుతున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఏమని? కిం కారణం బ్రహ్మ కుతః స్మా జాత జీవామ కేన క్వచ సంప్రతిష్ఠాః అధిష్ఠితాః కేన సుఖేతరేషు వర్తామహే బ్రహ్మవిదో వ్యవస్థాం. ఒక చోట కూర్చొని లోతుగా అంటే విచారణ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఎవరు? సామాన్యులు కాదు, బ్రహ్మవాదునులు. అంటే సైద్ధాంతిక సిద్ధాంతము మీద కొంత అవగతం కలిగిన వారు, అనగా అవగాహన ఉన్న బ్రహ్మవాదులు కూర్చొని ప్రశ్నించుకుంటున్నారు. ఏమని? ఈ సృష్టి యొక్క కారణం ఏమిటి, ఎవరై ఉండొచ్చు ఈ సృష్టికి కారణం? మొదటి ప్రశ్న ఏంది? ఈ సృష్టికి కారణము ఎవరు? ఇక రెండవ ప్రశ్న, మనము ఎక్కడి నుండి పుట్టాము? మొదటి ప్రశ్న సృష్టికి కారణమేమిటి? రెండవ ప్రశ్న మనము ఎక్కడి నుండి పుట్టాము?
మూడవ ప్రశ్న, మనము దేన్ని ఆధారంగా చేసుకొని బ్రతుకుతున్నాము? దేన్ని ఆధారంగా చేసుకొని బ్రతుకుతున్నాము? నాలుగవ ప్రశ్న, ఇది ఎలా నిలబడి ఉంది? ఇది ఎలా నిలబడి ఉంది? కిందికి పడిపోకుండా ఎలా నిలబడగలిగింది? ఇది ఎందు ప్రతిష్ఠితముగా ఉంది అనేది ఈ 5 ప్రశ్నలు బ్రహ్మవాదులందరూ కూడా కూర్చొని చర్చించుకుంటున్నారంట. అర్థమైందా? మళ్ళొక్కసారి ప్రశ్నలు వినండి. ఈ సృష్టికి ఎవరు కారణం? మొదటి ప్రశ్న ఏమిటి? ఈ సృష్టికి ఎవరు కారణము? రెండవ ప్రశ్న, ఈ శరీరాదుల యందు మనం ఎలా వచ్చాము అనేది. మూడవది, మనము దేన్ని ఆధారంగా చేసుకొని ఇలా జీవనము గడుపుతున్నాము. ఆ తర్వాత ఈ సుఖ దుఃఖాలను ఎందు మూలముగా అనుభవిస్తున్నాం. ఆ తర్వాత ప్రశ్న, మనము ప్రళయములు అంటే మనం ఎక్కడుంటాం? అసలు నిజంగా మనం ఎక్కడ ఉన్నాము? ఈ 5 ప్రశ్నలకు సమాధానమే శ్వేతాశ్వతర ఉపనిషత్తు. ఇక మనకు కొంత సిద్ధాంతము సరళమైపోతుంది. మనం డైరెక్ట్ గా శ్వేతాశ్వతర ఉపనిషత్తులోకి రాలేదు. ముందు మనం తెలుసుకున్నాం ఏమిటి? ఒక సృష్టి జరగడానికి కారణాలన్నీ 3 కారణాలు. ఏంటి అవి? సృష్టి యొక్క ఉత్పత్తికి 3 కారణాలు ఏమేంటి చెప్పండి త్వరగా. ఉపాదాన కారణం, నిమిత్త కారణం, సాధారణ కారణం. సాధారణ కారణం. ఇప్పుడు ఇక్కడ ఉపాదాన కారణము ఎవరుండొచ్చు ఈ జగత్తులకు? జగత్తునకు ఉపాదాన కారణం ఎవరుండొచ్చు? నిమిత్త కారణం ఎవరై ఉంటారు? ఆ తర్వాత సాధారణ కారణం. ఇంకోటి మనం గుర్తించుకోవాలి, సృష్టికి ఎవరు కారణము అంటే మనం ఏం తీసుకుంటున్నాము? వైదికులమైతే బ్రహ్మానము, ప్రకృతి అంటాం. సృష్టి ఉత్పత్తికి ఎవరు కారణం? మూల కారణం సత్వ, రజః, తమః పరమాణువులే. ఈ సృష్టి దేని నుండి పుట్టింది అంటే ఏ కారణము? సత్వ పరమాణువులు, రజః పరమాణువులు, తమః పరమాణువుల చేత ఈ సృష్టి కార్యరూప జగత్తుగా మారింది. కానీ ఎవరు మార్చారు? పరమాత్ముడు. పరమాత్ముడు మార్చాడు. అయితే పరమాత్ముని గురించి వర్ణించుకోవలసి వచ్చినప్పుడు మనం ఏ కారణం తీసుకోము? పరమాత్ముని యొక్క సృష్టిని మనం వర్ణించే సమయంలో సామాన్యంగా 3 కారణాలు ఉన్నవి. ఏవి? చైతన్య నిమిత్త కారణము, ఉపాదాన కారణము, సాధారణ కారణం. కానీ అద్భుతం ఏమిటి అంటే పరమాత్ముడు ఎవ్వరి సహాయము తీసుకోకుండానే ఈ జగత్తును సృష్టించాడు. అయితే పరమాత్మ నుండి ఈ సృష్టి రాలేదు. ఎక్కడి నుండి ఈ సృష్టి వచ్చింది? మూల ప్రకృతి నుండి. మూల ప్రకృతి నుండి వచ్చింది. ఇక్కడ ఇలాగే ఇది చాలా, ఇప్పుడు ఈ ఉపనిషత్తు అయ్యేలోపు మీరు పాతది కొంచెం నెమర వేసుకుంటూ ఉండండి. మూల ప్రకృతి నుండే కార్యరూప జగత్తు ఏర్పడింది. అర్థమైందా? మూల ప్రకృతి నుండి కార్యరూప జగత్తు వచ్చింది. ఎవరు దీనికి కారణము? ఇలా చేయడానికి ఎవరు కారణం అంటే పరమాత్ముడు. పరమాత్ముడు. ఇక్కడ బ్రహ్మ అంటాడు. బ్రహ్మ అన్నా పరమాత్ముడు అన్నా ఒక్కడే, వేరు వేరు కాదు. మొదటి ప్రశ్నకు సమాధానము మీకు దొరికింది.
అంటే ఈ కార్యరూప జగత్తునకు రెండు కారణాలు ఉన్నవి. ఒకటి ఉపాదాన కారణం ఉంది, రెండవది చేతన నిమిత్త కారణం. అర్థమైందా? మొదటి ప్రశ్నకు ఎవరు కారణం అంటే ఇద్దరు. ఒకటి జడ ప్రకృతి, అది కూడా మూల ప్రకృతి. రెండవది చైతన్య నిమిత్త కారకుడైన బ్రహ్మ. వాళ్ళిద్దరి వలన ఈ జగత్తు జరిగింది. మొదటి ప్రశ్నకు సమాధానము అవగాహనలోకి వచ్చిందా? ఇక మర్చిపోతారు. వచ్చింది. ఇప్పుడు ఇక రెండవ ప్రశ్నకి వెళ్దాం. కార్యరూప జగత్ అయితే మనకు స్పష్టంగా అర్థమైంది. ఈ జగత్తులో మనకి కార్యరూప జగత్తుతో పాటు వివిధ ప్రాణులు కూడా కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీరు ఒకసారి సృష్టిని ఎదురుగా పెట్టుకున్నప్పుడు ఈ సృష్టిలో మీకు ఏమేమి కనబడుతున్నవి? ఒకటి కార్యరూప జగత్ అయిపోయింది. సూర్య చంద్ర నక్షత్రాలు, ముల్లోకాలు, వనస్పతులు, నదులు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఇదంతా కార్యరూప జగత్తు అయిపోయింది. ఇది జడ జగత్తు. ఈ జడ జగత్తు నందు ఇంకా చైతన్య ప్రాణి యొక్క సమూహం కూడా ఉంది. ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఈ ప్రాణి సమూహములో ఏవైతే శరీరాలు ఉన్నాయో అవన్నీ కూడా జడములే. ఏవైతే శరీరములు ఉన్నాయో ఆ శరీరాలన్నీ కూడా జడములే. కానీ ఆ జడ పదార్థాలతో తయారైన శరీరములో చేతన పదార్థము ప్రవేశించగానే ఆ జడములో ఏమైపోతుంది? చైతన్యం అయిపోతుంది. బాగా గుర్తు పెట్టుకున్నారు. ఆ జడం ఉంటే ఆ జడ పదార్థములో చైతన్యం ఉంటది, కదులుతుంది, వికసింపబడుతుంది, వృద్ధి చెందుతుంది. చైతన్యం తొలగిపోతే అది మళ్ళీ జడంగానే ఉంటుంది. దానికి ఉదాహరణకి మీరు శవాలు తీసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు చెట్లు కూడా, చెట్లలో కూడా సోల్ ఉన్నంత వరకు చెట్టు వికసింపబడుతుంది. సోల్ వెళ్ళిపోయినాక చెట్టు నెమ్మదిగా ఏమైపోతుంది? ఎండిపోతుంది. కొంతకాలం అది భూమిని ఆధారంగా చేసుకొని, సూర్యుని ఆధారంగా చేసుకొని కొంతకాలం ఉంటుంది. కానీ నెమ్మదిగా అది ఏమైపోతుంది? శుష్కింపబడుతుంది. అలాగే ఇప్పుడు శరీరము నుంచి జీవుడు వెళ్ళిపోగానే శరీరం మొత్తం చచ్చిపోతుందా అంటే మీరు గమనించుకోండి. జీవుడు వెళ్ళిన తర్వాత శరీరంలో ఇంకా కొంచెం ఎప్పుడైనా గమనించారా? అంటారు కొంచెం వేడిగా ఉంది అంటారు. కొంచెము చైతన్య తత్వం అగుపడుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనము అప్పట్లో వెనకటికి చేతికి కూడా వాచ్ ని మనం కీ తిప్పేవాళ్ళం. అలాగే కోతి బొమ్మలు వచ్చేటివి, పిల్లలు ఆడుకునే బొమ్మలు. కీ తిప్పుతూ ఉంటే అది కొద్ది దూరం పోతుంది. పోయినాక ఎంత తిప్పామో అదంతా అయిపోయినాక కొన్ని సెకండ్లన్నా బొమ్మ ఏమైతుంది? తనంతాను తిరుగుతుంది. అలాగే శవములో కూడా, అంటే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం వరకు ఆ శరీరములో చైతన్య తత్వం ఉండింది గనక అది ఉన్నప్పుడు ఏం చేస్తుంది? కొంత చైతన్యాన్ని నింపిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే ముందు ధ్వని ఉత్పత్తి జరుగుతుంది లోపల, జరిగినాకనే శబ్దము బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఒక శబ్దం ఉపయోగించాం, బయట అన్నాం అంటే టా కంటే ముందు లోపల దేని ఉత్పత్తి జరిగింది? యా. యా అనే అక్షరము కంటే ముందు ఏ శబ్ద ఉత్పత్తి జరిగింది లోపల? బా. బా ఉచ్చారణ కంటే ముందు వాయువు యొక్క ఉత్పత్తి అక్షరం వైపు వెళ్ళింది. అలాగే మనం టా అన్న తర్వాత గమనించండి, చివరి అక్షరం తర్వాత కొన్ని సెకండ్లు సౌండ్ అలాగే
అలాగే ఉంటుంది. ఉన్నట్టు అనిపిస్తుంది. అర్థమైందా? మనం మాట్లాడిన తర్వాత ఎక్కడైతే మనం ఆగిపోతామో ఆగిపోయినాక ఒక 2-3 సెకండ్లన్నా సౌండ్ అక్కడ ఉండిపోతుంది. అలాగే శవము అంటే జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 సెకండ్లో 20 సెకండ్లో 20 నిమిషాలు అంటే ఎక్కువ 5-10 నిమిషాలు ఆ శరీరంలో ఏముంటుంది? కాస్త చైతన్యం ఉంటుంది. అది గమనించుకుంటే ఎక్కువ కాలం ఉండదు. అందుకే ఎవరైనా చనిపోగానే ముందు ఏం చేస్తారు? శరీరాన్ని హృదయం దగ్గర పెట్టి ఒకసారి ప్రెస్ చేస్తారు. అంటే శ్వాస అందక ఈ స్థితి ఉందా, నిజంగానే వెళ్ళిపోయారా అనేది మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ నాడుల నుండి గమనిస్తాం. ఎందుకంటే మన శరీరములో జీవుడు నాడులని ఆధారంగా చేసుకుని లోపలికి ప్రవేశిస్తాడు. వెళ్ళేటప్పుడు కూడా నాడుల నుండే వెళ్తాడు. అందుకని ఇతను చనిపోయాడు అనే నిర్ధారణ కూడా మనం దేని ద్వారా చేస్తాము? నాడి ద్వారా చేస్తాం. ఇలా పట్టుకొని ఎప్పుడైతే ఇందులో లేశ మాత్రము కూడా పంపింగ్ సిస్టమ్ అగుపడదో అప్పుడు ఇంకా లేదు అని చెప్తాం. అంటే ఈ శరీరము అంటే ఈ జడ శరీరమున చేతన జీవాత్మ వచ్చింది. ఒకటి మనకు చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటి? జడ ప్రకృతికి కారణం ఇద్దరు. ఎవరెవరు? ప్రకృతి ఉపాదాన కారణమైన జడ ప్రకృతి, చైతన్య నిమిత్త కారకుడైన బ్రహ్మ. అది ఇట్లా ఇట్లా పువ్వుల్లాగా వచ్చేని సిద్ధాంతం. ఆగకండి, తడబడాయించకండి. ఈ జడ జగత్తులో మళ్ళీ ఇంకోటి చైతన్య జగత్తు ఉంది. ఇప్పుడు ఈ చైతన్య జగత్తులో జీవుడు ధరించుకొని ఉన్న శరీరాలన్నీ కూడా జడమే. ఇప్పుడు ఇక్కడ ఈ జడ పదార్థములో అనగా ఈ జడ శరీరములో జీవుడు స్వయముగా కూర్చున్నాడా లేదా ఎవరైనా కూర్చోబెట్టారా? బ్రహ్మ కూర్చోబెట్టారు. మీరు సిద్ధాంతం ఈజీగా చెప్పేశారు. ఏమిటి? నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? జీవుడు స్వయముగా కూర్చున్నాడా ఇంకెవరైనా కూర్చోబెట్టారా అన్నప్పుడు మీ సమాధానం ఏం రావాలి? స్వయంగా కూర్చోబెట్టారు. జీవుడు స్వయముగా కూర్చోలేదు. జీవుడు ఏ జడ శరీరమునందు స్వయముగా కూర్చోలేడు. అప్పుడు ఎవరు కూర్చోబెట్టారు? మిగిలింది ఎవరు? కార్యరూప జగత్తుకు ఎవరైతే చేతన నిమిత్త కారకుడు ఉన్నాడు, కార్యరూప జగత్తునకు ఉపాదాన కారణముతో పాటు ఎవరైతే చేతన నిమిత్త కారకుడు ఉన్నాడు, ఒకవేళ జడ జగత్తే కారణమైతే శరీరములో ఎల్లప్పుడూ చైతన్యం ఉండాలి. అలా ఉండడం లేదు. అంటే ఉపాదాన కారణమైన జడ జగత్తుకి ఈ సామర్థ్యం లేదు. జీవుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేంత సామర్థ్యం లేదు. అలానే ఏ జీవుడు కూడా స్వయముగా కూర్చోలేడు. అప్పుడు మూడో వ్యక్తి ఎవరు? బ్రహ్మ. అర్థమైందా? జడము స్వయముగా నువ్వు నాలో ప్రవేశించు నిర్ధారణ చేయడానికి జడమునకు శక్తి లేదు. చేతన జీవాత్మ కూర్చోలేదు. అప్పుడు ఏమైంది? మరొక చేతన పదార్థం ఎవరైతే కార్యరూప జగత్తుకు ప్రధాన నిమిత్త కారకుడై ఉన్నాడో అతని మీద ఆటోమేటిక్ ఫోకస్ వెళ్ళిపోయింది. ఆహా, ఇతనే కూర్చోబెట్టాడు. నిర్ధారణ అయిపోయింది. కూర్చోబెట్టే వరకైతే నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఎందుకు కూర్చోబెట్టాడు? ఈ జడ జగత్తున, ఈ జడ శరీరమున చేతన ప్రాణిని కూర్చోబెట్టాడు. ఎందువల్ల కూర్చోబెట్టాడు? ఎందుకు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం? కర్మలు అనుభవించడానికి. కర్మలు అనుభవించడానికి.
ఏ కర్మలు అనుభవించడానికి? సంచిత కర్మలు, ఎప్పుడు ప్రారంధ కర్మ, చేశారు? ప్రారంధ కర్మలు. ఎన్ని జన్మల్లో ఏం చేసామో తెలీదు. ప్రారబ్ధ కర్మలు. ప్రారబ్ధము ఇప్పుడు ప్రారబ్ధంలోకి వెళ్తే అది వర్తమానమైంది కదా. సరే, నిన్న తిన్నటువంటి పదార్థం ఇవాళ మనకు ప్రారబ్ధమైంది. కానీ నిన్నెవరు కూర్చోబెట్టారు? మరి నిన్నెవరు కూర్చోబెట్టారు అక్కడ? ఏదైతే మీరు ఇవాళ ప్రారబ్ధం అంటున్నారో ఆ ప్రారబ్ధంలో అది ఒకప్పుడు వర్తమానమే కదా. ఆ వర్తమానంలో ఎవరు కూర్చోబెట్టారు? పరమాత్ముడు, బ్రహ్మ కూర్చోబెట్టారమ్మా. బ్రహ్మ కూర్చోబెట్టాడు. సరే, బ్రహ్మనే కూర్చోబెట్టాడు అంటే ఇప్పుడు జిల్ల పురుగులో వెళ్ళడానికి కూడా కారణం బ్రహ్మనే, మనిషిగా పుట్టడానికి కూడా బ్రహ్మనే. మరి బ్రహ్మ న్యాయకారియా అన్యాయకారియా? న్యాయకారి కదా. మరి ప్రారబ్ధములో బ్రహ్మనే కూర్చోబెట్టినప్పుడు వర్తమానంలో కూడా బ్రహ్మనే కూర్చోబెట్టినప్పుడు ఏమిటి ఇక్కడ కారణం? ఆ జన్మకు అది ప్రారబ్ధము గాని అంతకు ముందున్న అప్పుడు వర్తమానం అనుకున్నాం గాని అంతకుమున్న ప్రారబ్ధమే ఇది వర్తమానమైంది ఈ జన్మలో. అంతకు ముందున్న ప్రారబ్ధం ఇప్పుడు మీకు వర్తమానమైంది. అలా వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. ఎంతవరకు వెళ్తారు? ఎక్కడొక దగ్గర మూలం పట్టుకోవాలి కదా. ప్రారబ్ధం వెళ్ళిపోదాం వెనక్కి. ఇక్కడ అదే అడుగుతాడు, అసలు నన్ను ఇందులో కూర్చోబెట్టడానికి కారణం ఏమిటి? అసలు ఏమిటి కారణం? కాలః, స్వభావః, నియతిః, యదృచ్ఛా, భూతాని. అసలు నన్ను ఇందులో కూర్చోబెట్టడానికి నేను ఆత్మను. నేను ఈ శరీరంలోకి వచ్చినప్పుడు కదా జీవాత్మనైతున్నా. శరీరంలోకి రానప్పుడు నేను ఎవరిని? ఆత్మను. శరీరంలోకి వచ్చిన తర్వాత నేనేమయ్యాను? జీవాత్మనై. ఇప్పుడు ఈ జీవాత్మ ఈ జడ శరీరములో కూర్చోవడానికి అసలు ఏమిటి? ఏమిటి కారణం? కేవలం బ్రహ్మనేనా? ఎందుకంటే మనం ఏమన్నాం, నన్ను దేవుడు కూర్చోబెట్టాడు అన్నారు మీరందరూ. జీవుడైతే కూర్చోడు. అలానే జడ ప్రకృతికి కూడా అంత శక్తి లేదని మరి మనం అనుకున్నాము. జడ ప్రకృతికి ఇందులో కూర్చోబెట్టే శక్తి లేదు. మనం స్వయముగా కూర్చునే లేదు. మనం మనకు గనక ఛాన్స్ ఇస్తే మనం ఎక్కడ కూర్చుంటాం? పరమాత్ముడు గనక మనకు అవకాశం ఇస్తే మనం ఎందులో దూరుతాము? మనకి ఏది నచ్చితే అందులో ఉంటాము. అర్థమైందా? జీవునికే గనక పరమాత్ముడు ఇగో నేను ఇన్ని రకాల యోనులు తయారు చేశాను, నీకెక్కడ ఇష్టం ఉందో అక్కడ కూర్చో అన్నాడు అనుకోండి. ఆ అవకాశం దొరికింది అనుకోండి, దొరికితే సునీత ఎక్కడ కూర్చుంటాం? నాకు నచ్చిన దగ్గర కూర్చుంటా. మరి నీకు ఏది నచ్చింది? ఇప్పుడు భూమి మీద 84 లక్షల యోనులు ఉన్నవి. మళ్ళీ మనిషి జన్మనే నచ్చింది. నీకు మానవ జన్మ నచ్చింది. అదే మానవ జన్మలో కూడా ఎన్నున్నాయి? అమెరికాలో కూర్చుంటారా, జపాన్ లో కూర్చుంటారా, భారతదేశంలో కూర్చుంటారా, తెల్లటి దేహంలో ఉంటారా, ఎరుపు రంగు దేహంలో ఉంటారా, పొడుగు రంగు దేహంలో ఉంటారా, ధనికుల దగ్గర ఉంటారా, ఎక్కడుంటారు? జ్ఞానుల దగ్గర, సంపాదించే దగ్గర కూర్చో. అబ్బా ఎంత గొప్ప వాళ్ళమో మనం. సరే, గిరిజమ్మ గారు మాత్రం జ్ఞానుల దగ్గర కూర్చుంటదంట. ఇంకెవరన్నారు? ఎవరన్నారు ఇంకా మేము కూడా జ్ఞానుల దగ్గర కూర్చుంటామని? జగదీశ్వర్ విద్వాంసుల దగ్గర కూర్చుంటారు. అవునా? సరే, ఇంకా అంటే మనకే గనక స్వేచ్ఛ వస్తే, ఆ స్వాతంత్రం వస్తే ఎవ్వరము కూడా వర్తమాన దేహంలో కూర్చోవడానికి
ఇష్టపడము. ఎవ్వరు మీరు న్యాయం లేదని అర్థమైంది. దీన్ని బట్టి న్యాయం లేదు మనుషుల కాడ అని అర్థమైంది. మీరు భగవంతుడు అనుకుంటున్నారేమో అంబానికో లేకపోతే స్వామి దయానందునికో వీళ్ళకైతే అవకాశం ఉంది కదా అంటే వాళ్ళని కూడా అడిగినా వాళ్ళు కూడా కూర్చోరు. మీరు ఏ సెలబ్రిటీస్ తీసుకెళ్లి వాళ్ళని అడిగినా మీకు ఈ దేహంలో మీరు ఇష్టంగా ఉన్నారా అంటే లేదనే చెప్తారు. మనకు అనిపిస్తుంది ఆ దేహం సౌకర్యం ఉందేమో, ఆ దేహం సౌకర్యం ఉందేమో, ఆ స్థలములో సౌకర్యం ఉందేమో అని మనం అనుకుంటాం. ఎండమావుల్లాగా ఏ జీవుడు కూడా తాను వర్తమానములో ఉన్న దేహములో కూర్చోవడానికి ఇష్టపడడు. ఇంతకంటే ఇంకా 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 అనే అంటాడు. తోచేసుకుంటాడు. ఏందమ్మా? అలా అనుకుంటే పరమాత్మ దగ్గరే ఉండిపోవాలి. ఇక ఎంత అంత ఇక దానికి మించింది లేదు కదా. ఏ జీవుడు కూడా వర్తమానములో తాను ధరించుకొని ఉన్న దేహములో ఉండడానికి ఇష్టపడడు. ఎందుకు అంటే దీనికి మించిన సౌకర్యము కావాలి కోరిక అని అనుకుంటాడు ఎవరైనా. ఇంకేదో ఉంది అనుకుంటాడు. అంతే. ఎందులోనో ఎక్కడ ఇంకా రైలు డబ్బాలో తిరిగినట్టుగా ఒక డబ్బా నుంచి ఇంకో డబ్బాలకి మాయా ప్రపంచం మారాలనుకుంటాడు. ఇప్పుడు ఆ ఛాన్స్ వస్తే బాగుందా, ఆ ఛాన్స్ లేకపోవడం వల్ల బాగుందా? ఎవరెవరికి పరమాత్మ లేకపోవడమే మంచిదమ్మా. ఉంటే గందరగోళం ఏర్పడుతుంది. ఛాన్స్ లేకపోవడం వల్లే మనం సుఖముగా ఉన్నాము. అవకాశము దొరికితే ప్రతిరోజు తొక్కిసలాటనే అవుతుంది. అర్థమైందా? ఇంకా భూమి మీద పురుషార్థం ఉండదు, జ్ఞానము వికసింపబడదు, కేవలం ఒకరినొకరు చంపుకోవడమే అంతే. ఇప్పుడు మనం కుర్చీలాట ఆడుతుంటాం కదా, 10 మంది ఉన్నప్పుడు 10 కుర్చీలుంటే 11 మందిని, 9 కుర్చీలుంటే 10 మందిని పెట్టి చివరికి ఒక్క చైర్ ఉంటే 2 ఉన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఒకరినొకరు తోసుకుంటాం. ప్రతి రోజు మన జీవితం ఏమయ్యేది? ఒకరినొకరు కుర్చీ పెట్టుకోవటంతో పోటీ పడటంతోనే స్థిరం అనేది ఉండనే ఉండదు. కాబట్టి ఈ వ్యవస్థ అంతా కూడా చాలా బుద్ధిపూర్వకంగా జరుగుతుంది. అప్పుడు బ్రహ్మనే కారణమా అంటే కారణం ఉండొచ్చు, కానీ ఇంకా 100% మనం బ్రహ్మవాదులు తీసుకోవడం లేదు. ఈ శరీరమున మనం ఇలా ఉన్నాము అంటే బ్రహ్మ కూర్చోబెట్టి ఉంటాడు, కానీ 100% బ్రహ్మనే అని బ్రహ్మవాదులు అందుకోవట్లేదు, ఒప్పుకోవట్లేదు. మరి మీరు ఒప్పుకుంటారా? నేనైతే ఒప్పుకోను. బ్రహ్మ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, అంతవరకే బ్రహ్మ పని. కానీ ఇక్కడ కూర్చోవడానికి దీని వెనుక ఎవరో కృషి చేశారు, ఆ కృషి నాదే. కావున ఇక్కడ అదే ప్రశ్న లోతుగా కేవలం బ్రహ్మనే ఇందులో కూర్చోబెట్టాడు అని సర్ది పెట్టుకుంటే సరిపోదు. ఇందులో దైవం ఒక్కడే కారణమయ్యాడు. అప్పుడప్పుడు మనం ఇంట్లో కూడా ఏదైనా మంచి అంటే ఇట్లా ఒక 60-70 మందికి మనం వంట చేస్తే ఆ వచ్చిన అతిథులు తినిపోతే చాలా బాగా చేశారు వంట అంటే అక్కడ ఎవరికో ఒక కీర్తి లభించింది అనుకోండి, మనం అందరం ఏం చేస్తాము? నాది అంటే నాది, మేము కూడా హెల్ప్ చేసామని చెప్తారు ఒకరికొకరు మిగతా వారు. అర్థమైందా? ఒక విజయము వెనుక కీర్తి ఒకరికే లభిస్తే మన ఆత్మ తృప్తి చెందదు. ఎందుకంటే అక్కడ మన కృషి కూడా
ఉంది. ఉంది. అలాగే ఈ శరీరమున బ్రహ్మనే కూర్చోబెట్టాడు అంటే పూర్తిగా బ్రహ్మకు మార్క్స్ వేయడానికి వీల్లేదు. వీలు లేదు. అప్పుడు మళ్ళీ ముందుకు వెళ్తున్నారు. అప్పుడప్పుడు మనం ఏమంటాము, కాలమే ఇలా అయిపోయిందబ్బా అంటామా అనమా? అంటాం. అంటే ఇలా జరగడానికి రెండవ కారణాన్ని ఎవరిని పట్టుకొచ్చాం మనం? కాలాన్ని కూడా పట్టుకొచ్చాం. అర్థమైందా? ముందు బ్రహ్మ అన్నాము, కేవలం బ్రహ్మ కాదు అని సెకండ్ ఆప్షన్ ఎవరు తీసుకొచ్చాము? కాలమును తీసుకొచ్చాం. తర్వాత ఏంది, ఈ కాలములో అంటే ఇలాంటి భయంకరమైన కాలములో మంచి వాళ్ళు ఉన్నారా లేదా? పెద్దవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. కేవలం కాలమే కారణమైతే అందరూ మంచి వాళ్ళు ఉండాలి లేదా అందరూ చెడ్డవాళ్ళు ఉండాలి? అంటే కాలము కారణమైంది కానీ కేవలం కాలము అనడానికి లేదు. ఇప్పుడు మూడవది ఏం పట్టుకొచ్చారు? స్వభావాన్ని పట్టుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? స్వభావం. మొదట బ్రహ్మ అన్నాడు, ఇది పూర్తిగా బ్రహ్మ కాకపోవచ్చు అని. సెకండ్ ఎక్కడికి వెళ్ళాడు? కాలం వరకు వెళ్ళాడు. మళ్ళీ థర్డ్ ఎక్కడికి వెళ్ళాడు? స్వభావం. అలానే కొంతమంది స్వభావం చాలా మంచిగా ఉంటుంది కానీ వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతుందా? సాగిపోదు. ఇంకొంతమంది దుష్టులు ఉంటారు, వాళ్ళ జీవితంలో కష్టాలు ఉన్నాయా? ఉండవు. దాన్ని మనం ఏమంటాము? మళ్ళీ పూర్వజన్మ అదృష్టము అంటాం. ఏమంటాం మనం? అదృష్టం. అంటే ఈ విధ స్థితిని చూసి బ్రహ్మ కారణమా, కాలము కారణమా, స్వభావము కారణమా, అదృష్టము కారణమా, ఇంకా ఏమైనా ఉన్నాయా? అర్థమైందా? రిపీట్ చేసుకోండి. ఈ విధంగా వ్యవస్థ జరగడానికి బ్రహ్మ కారణమా? కాదు. బ్రహ్మ కారణం ఎవరు కాదన్నారు కానీ పూర్తిగా బ్రహ్మ మీద వెయ్యడానికి లేదని సెకండ్ ఆప్షన్ ఏం తెచ్చుకున్నారు వాళ్ళు? మళ్ళీ కాలంతో పాటు ఏం తీసుకున్నాము? స్వభావంతో పాటు అదృష్టం. ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఫైనల్ రిజల్ట్ ని చెయ్యాలి అంటే ఈ ఉపనిషత్తుని మనం పూర్తిగా చదవాలి, వినవలసిందే. ఏమిటి? ఈ శరీరమున మనం ఉండి ఈ వివిధ సుఖ దుఃఖాలను ఎందుకు అనుభవిస్తున్నాము, ఎందుకు తర్జన భర్జన పడుతున్నాము అనేది పూర్తిగా నిర్ణయం రావాలి అంటే ఈ కంప్లీట్ గా ఉపనిషత్తుని మనం వినవలసిందే. అర్థమైందా? ఈనాటితో ఇక్కడ వరకే సమాప్తం. ఇప్పుడు వారు చెప్తున్నారు కర్తవ్య కర్మలు అని. జగత్తున అనేక రకాల ప్రశ్నలు ఉన్నాయి. ఉదాహరణకి ఒకసారి ఆడ ఏనుగుకి తర్వాత ఆడ కుక్కకి మధ్యలో ఒక వాదం జరిగింది. జరిగి అసలు ఎవరు గొప్ప అంటే మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది ఒక వాదన ఉంది. ఎవరు గొప్ప అనే వాదనలో ఇద్దరు కూడా గర్భిణులయ్యారు. ఎవరు? స్త్రీ జాతితో కూడుకున్నటువంటి ఏనుగు, అలాగే స్త్రీ తత్వంతో కూడుకున్న కుక్క గర్భవతి అయింది, 6 పిల్లలకు జన్మనిచ్చింది, మళ్ళీ గర్భవతి అయింది. అలా 2 సంవత్సరాలలో అది 3 సార్లు గర్భవతి అయ్యి తమ బిడ్డల్ని చాలా సంఖ్యతో వృద్ధి చేసుకుంది. చేసుకొని ఒక రోజు ఈ ఏనుగు దగ్గరికి వచ్చి
నువ్వేంటి అసలు గర్భిణిగా అంటావు, నేను గర్భవతిని అంటావు, నేను మాత్రం 3 సార్లు జన్మనించాం, చూడు నా జాతి ఎంత పెరిగిపోయింది, నా ఐశ్వర్యం చూడు అందంట. అప్పుడు ఆ ఏనుగు ఏమన్నది తెలుసా? నా గర్భములో పెరుగుతున్నటువంటి ఏదైతే శిశువు ఉందో అది బయటకు వచ్చిన తర్వాత భూమి కూడా వణుకుతుంది, భూమి అదురుతుంది. అర్థమైందా? నా గర్భములో పెరుగుతున్నటువంటి బిడ్డ భూమి మీదకి రావాలి అంటే భూమి కూడా వణుకుతుంది. అది బయటకు వచ్చిన తర్వాత దాన్ని చూడ్డానికి జనులు చాలా సంఖ్యలో ఏంటి ఆతృతగా బయటకు వచ్చి చూస్తారు. అదే నువ్వు జన్మిస్తే కుక్కనే కదా, అది ఎప్పుడు పిల్లన్నే పెడతానికి ఇంకేం పని అంటారు. అలాగే ప్రపంచములో కొంతమంది కర్మఫలాలను కొద్ది గొప్ప అనుభవించగానే మేము గొప్ప అనుకుంటారు. కానీ ధర్మాత్ముని యొక్క కర్మఫలాలు ఏనుగు వలె పాకము చెంది అది ఏదో ఒక జన్మకు ఎంత గొప్ప రూపం ఇస్తుందో ఈ రహస్యం తెలియక నువ్వు తొందరపడుతున్నావు. భక్తుడు మాత్రం తొందర అర్థమైందా? అందుకనే ఈ సృష్టికి కారణం ఏమిటి, అసలు మనం ఎందుకు ఇలా ఉన్నాము, ఇదంతా తెలియాలంటే ఈ ఉపనిషత్తును కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.